ఇప్పుడు మనమైతే ఒక పెద్ద రిస్క్ అయితే చేయబోతున్నాము. అది చూడాలంటే లాస్ట్ దాకా చూడండి. మేము చేసిన డేర్ అయితే అటర్ ఫ్లాప్ అయిపోయింది ఎట్లయినా. అందరికి ఈ రోజు నేను నా ఫ్రెండ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీకి అయితే వెళ్తున్నాము. అండ్ షో వచ్చేసి 6 o'clock కి ఇంకా 15 minutes ఉంది షోకి అయితే. అండ్ ఫైనల్లీ మేమైతే థియేటర్ కి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు మనమైతే ఒక పెద్ద రిస్క్ అయితే చేయబోతున్నాము. అది చూడాలంటే లాస్ట్ దాకా చూడండి. అండ్ టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము అని చెప్పినా కదా. మనమైతే 100 rupees టికెట్ తీసుకున్నాము. కానీ మనం ఇంటర్వెల్ తర్వాత 150 సీట్లు అయితే కూర్చోబోతున్నాము. చూద్దాం ఎంతవరకు తిరుగుతుందో. ఇప్పుడే మూవీకి లోపలికి అయితే వచ్చాము. అండ్ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ ఇంటర్వెల్ అయితే అయ్యింది. ఇప్పుడే ఇంటర్వెల్ అయితే అయ్యింది. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే ఎలా అనిపించింది? సూపర్ ఉంది. కాదు నిజంగా బాగుంది. అంత డిఫరెంట్ స్టోరీ ఇదంతా. మీరైతే తప్పకుండా చూడాలి ఈ మూవీ అయితే. అండ్ యాక్చువల్లీ ప్రతిసారి మేము బయటికి వెళ్ళినప్పుడల్లా ముగ్గురం వెళ్తాము. ఈసారి మేము ఇద్దరేమో వచ్చినాం మూవీకి. మాలో ఒకడు మిస్సింగ్. అది ఎవరంటే మా ప్రణవ్ గాడు. వాడు కేరళ పోయిండు. దానికోసం మేము ఇద్దరేమో వచ్చినాము. డేర్ అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ డేర్ ఎవరు ట్రై చేయకండి. లాస్ట్ వరకు చూడండి. ఫన్నీ ఎంటర్టైన్మెంట్ బ్లాగ్ ఇది. లాస్ట్ వరకు చూడండి. అండ్ మూవీ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే ఒక పర్సన్ అయితే వచ్చి మా టికెట్స్ అయితే చెక్ చేశాడు. అండ్ టికెట్స్ చెక్ చేసి ఇక్కడ కూర్చోద్దు, ఎవరి సీట్లో వాళ్ళే కూర్చోని చెప్పారు. అండ్ ఫైనల్లీ మూవీ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడే మూవీ అయితే అయిపోయింది. మూవీ ఎలా ఉందంటే నిజంగా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. కానీ చూడవచ్చు మూవీ అయితే. నీకు ఎట్లా అనిపించింది మూవీ? సినిమా అయితే సూపర్ ఉంది. బాగుంది నిజంగా. సినిమా అయితే వన్ టైం వాచ్ చెప్పొచ్చు. అండ్ మేము చేసిన డేర్ అయితే అటర్ ఫ్లాప్ అయిపోయింది ఎట్లయినా. అండ్ మేమైతే ఇప్పుడు తినడానికి బయటకి అయితే వెళ్తున్నాము. అండ్ మేమైతే బటర్ చికెన్ విత్ రోటీ అయితే చెప్పాము ఆర్డర్. అండ్ తినేసి ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఆ మూవీ చూస్తే కింద కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. బాయ్ అందరికి.